ఈ 6 నెలల్లో అనేక కంపెనీలు తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తోంది. దావోస్ పర్యటనలో కూడా బ్రహ్మాండమైన ఒప్పందాలు జరిగాయి, తొందరలో ల్యాండ్ అవుతాయని చెప్తుంది ప్రభుత్వం. అంటే కళలో ల్యాండ్ అయినట్టుతాయేమో అండి. ఆయన మా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసికట్టుగా వెళ్ళారు అక్కడ. దావోస్ పర్యటన ఈయన కొడుకు ప్రమోషన్ ఇప్పించడానికి ఉన్నట్టుంది, కానీ వాళ్ళు ఒక్కటే తెచ్చినట్టుగా కనపడతలేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి మాకు ఎంత వచ్చిందని చెప్పి పబ్లిక్ గా చెప్తున్నారు. ఏ కంపెనీ ఏంటనేది క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఒక్కటి కూడా రాలేదు. ఎలా వస్తుందండి? ఇక్కడ వచ్చేలా చేశారు వీళ్ళు. ఇవాళ వీళ్ళు ఏంటి, వీళ్ళ కొడుకు రెడ్ బుక్ అని మొదలెట్టాడు. పాదయాత్ర నుంచి మేము రెడ్ బుక్ అన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ సిద్ధాంతం వచ్చిన తర్వాత ఏ ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు వస్తారండి ఇక్కడికి? రోడ్డు మీద నరికేయటాలా, రోడ్డు మీద పొడిసేయటాలా, ఆస్తులను ధ్వంసం చేయటమా, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతామా? ఎవరో జత్మాలిని అని చెప్పి తీసుకొచ్చి ఆవిడతోటి ఫాల్స్ కేసులు పెట్టించి వై చేస్తుంటే ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ ఆయన వెళ్ళిపోయాడు వెనక్కి. పెద్ద దరిదాపు 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి 1 రూపాయి రాలేదు. ఇక్కడి నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు హెద్దన చేశారు వీళ్ళు. ఆయన ఎలా పట్టుకొచ్చాడండి? క్లియర్ కట్ గా అన్ని కూడా తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ అన్ని కూడా ల్యాండ్ అయినాయి. ఆయన ఇండస్ట్రీస్ మేళా పెట్టారు వైజాగ్ లో. ఎవరు వచ్చి కూర్చున్నారండి అక్కడ? అతిరథ మహారాజులు అందరూ కూడా వచ్చి కూర్చున్నారు. అందరూ కూడా అనౌన్స్ చేశారు ఓపెన్ గా. నీలా కాదే, మీరు చేసిన పని, మీరు తండ్రి కొడుకులు చేసిన పనికి ఇక్కడ ఒక ఇండస్ట్రీ రాకపోగా ఉన్నాయి, పోకుండా చూసుకోమనండి. కానీ ఇండస్ట్రీలు రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో భయానికి రావట్లేదు అని చెప్తున్నారు. ఇది టూ మచ్ అబద్ధం. అప్పుడు వచ్చినాయి, ఆల్రెడీ ల్యాండ్ అయినాయి. ఇప్పుడు ఈయన వెళ్ళి ఎక్కడికి వెళ్తే కొబ్బరికాయలు కొట్టి ఓపెనింగ్ చేస్తున్నారు. అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టైంలోనే. ఇవాళ దావోస్ వెళ్ళారు, ఒక్కడ కూడా ఎందుకు రాలేదు అనుకుంటున్నారు? మీ అరాచకాలు, మీ దౌర్జన్యాలు, మీ దుర్మార్గాలు తెలియదేంటండి. రెడ్ బుక్ ఇప్పుడు నేను ఎక్కడన్నా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, అక్కడ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, అక్కడ పరిస్థితులను బట్టి నేను ఆలోచనతో వచ్చుకుని వెళ్తాను నేను. ఇవాళ ఇక్కడ రెడ్ బుక్ సిద్ధాంతం అని చెప్పి అరాచకం సృష్టిస్తూ మర్డర్లు చేస్తూ దుర్మార్గాలు చేస్తుంటే వచ్చేవాళ్ళు ఎక్కడ వస్తారండి? ఉన్నవాళ్ళని ఆపుకోమనండి చాలు. ఆల్రెడీ 3 లక్షల కోట్లు పోయినాయి. ఉన్నవాళ్ళని ఆపుకుంటే చాలు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, దరిద్రాన్ని ఈ ప్రజల నెత్తి మీద రుద్దుతున్నారు. సో దావోస్ మేము పోయి జస్ట్ పరిచయాల కోసం తప్ప పెట్టుబడులు ఏమి ఇమీడియట్ గా రావు, మన వాళ్ళు తీసిపోయి అక్కడ ఒప్పందాలు చేసుకుంటాం అంటారు చంద్రబాబు నాయుడు. రేవంత్ నీ శిష్యుడే, ఆయన ఏమి నా శిష్యుని కాదంటారు, సహచరుడు అన్నప్పుడు సహచరుడే రేవంత్ రెడ్డి గారు. ఆయన పక్క తెచ్చుకున్నాడు కదా. 1,76,000 నువ్వేదో పెద్ద ఇండస్ట్రీ, నువ్వు హైదరాబాద్ ని కట్టానన్నావు, హైదరాబాద్ ని తయారు చేశానన్నావు, ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయలేకపోతున్నావే, ఉన్నాయి ఆపుకోలేకపోతున్నావే, రావాల్సినవి తేలేకపోతున్నావే. ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటారు మీరు? దానికి సమాధానం చెప్పండి. మీ అబ్బాయి నువ్వు పరిచయం చేసుకుంటానికి వెళ్ళినట్టుంది. సో లోకేష్ ప్రమోషన్ గా దావోస్ అంతేనండి. అసలు లోకేష్ కి ఏం సంబంధం? అక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ వెళ్ళాలి, మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి సీఎం గా, లేదా డిప్యూటీ సీఎం వెళ్ళాలి. లోకేష్ కి ఏం పని? లోకేష్ కి ఏం సంబంధం? అంతే, డిప్యూటీ సీఎం లేకపోతే అంతే. మీ పరిచయాల కోసం వెళ్ళారు, కానీ ఉన్నాయి ఆపుకోండి. ఈ పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినాయి, మీరు తెచ్చింది దేవుడెరుక. మీరేమన్నా ఒత్తిడి ఇస్తారా ప్రభుత్వం పైన? సూపర్ 6 అమలు చేయాల్సిందేనని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు బాసటగా నిలబడతాం, ప్రజలకు చేస్తానని చేసేదాకా వాళ్ళ తల ఉంచి చేయించడానికి మేము కష్టపడతాం. మీరు ప్రయత్నం చేస్తారు 200%, నో డౌట్. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆడిన మాట నిలబెట్టుకోవాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారు. మేము కొన్ని చెప్పమంటే చెప్పమన్నాడు ఆయన. నేను చేయలేని దానికి నేను చెప్పను, ఓడిపోయినా పర్వాలేదు, నేను అబద్ధాలు చెప్పినట్టుగా నేను నిలబడకూడదు వాళ్ళలోను, నేను చెప్పానంటే చేయాలంతే. చేశారు. సో ఆ సక్సెస్ మీది. బహుశా ఇప్పుడు మరి ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందో దీన్ని చూడాలి. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో కూడా ఇప్పటివరకు బయటకు రాలా, చూడాలి. ఆయన మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ లడ్డూ గొడవకి అక్కడికి వెళ్ళి ఆయన బల్ల గుద్ది సనాతన ధర్మం అన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా హలో లక్ష్మణాన్ని పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో, డిగ్రీ చదివించే పిల్లల్ని మానిపించి పనుల్లో పెట్టుకునే పరిస్థితిలో, రాష్ట్రం అధోగతి పాలైపోతున్న టైంలో నువ్వు నోరెప్పాలే, మాట్లాడాలి. అందులో ఉన్నావు కాబట్టి, చెప్పావు కాబట్టి. సమిష్టి బాధ్యత కదా, చెప్పవలసిన బాధ్యత ఆయనకు ఉందండి. రెస్పాన్సిబిలిటీ కదా, 200% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదా తీసుకోవాల్సిందే, లేకపోతే ప్రజలు ఒప్పుకోరు.